అదిగో ఆ ఇల్లేనండి. బామ్మా, నువ్వు కోలుకున్నావా? అవును ఫణి, నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. ఈ బాల త్రిపురలు ఎక్కడికి వెళ్ళారు? ఆ ఆటో వాడు ఇక్కడే దింపానని చెప్పాడే. ఇంకా మెంటలా? అసలు నీకు బుద్ధుందా? ఏంట్రా, ఏమైంది? త్రిపుర బాలలు ఇక్కడికి వచ్చారు. త్రిపుర బాల రావటం ఏంటి? ఇక్కడికి వస్తే మేము ఇంతమంది ఉన్నాం కదా, మాకు తెలియదా? ఫణి, ఏం మాట్లాడుతున్నావు? అవును ఉర్వశి, అన్నయ్య వదిన ఆటోలో రావడం నేను చూశాను. వాళ్ళని ఫాలో అవుతుంటే కారు మధ్యలో ఆగిపోయింది. వాళ్ళని తీసుకొచ్చిన ఆటో వాడిని పట్టుకొని అదే ఆటోలో నేను ఇంటి వరకు వచ్చాను. వాడు ఇక్కడే దించాడంట. అసలు మీ అన్నయ్య వదిలేలు రావడం ఏంటి? వాళ్ళు వచ్చారు, అది నిజం. సర్లే, బామ్మ దగ్గరికి వెళ్దాం. మేము వెళ్ళొస్తాం అత్తయ్య. అమ్మా, వెళ్ళి రావడం కాదు, త్వరగా వచ్చేయండి. అలాగే మమ్మీ. బాలగారు, ఇదేంటి గాయత్రి అంత డల్గా ఉంది? సారీ డాక్టర్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కన్నయ్య, కన్నయ్య, నా కన్నయ్య వచ్చాడు. ఈ ఉంగరం కన్నయ్యదే. కన్నయ్య, కన్నయ్యేడి? అత్తయ్య, కన్నయ్య, అత్తయ్య, అమ్మా, ఏంటి అత్తయ్య? కన్నయ్య వచ్చాడంటే మీరెవరూ నమ్మలేదు. యశోద, ఈ ఉంగరం చూడు, ఇది కన్నయ్యదే కదా? కన్నయ్యేడి? కన్నయ్య! అవును బామ్మ, ఇది బాల అనేదే. ఈ ఉంగరం ఇక్కడ ఉండడం ఏంటి? అంటే బాలానే వచ్చాడు. నేను చెబుతుంటే ఎవరు నా మాట నమ్మలేదు. నేను స్పృహలోంచి బయటికి రావడానికి కారణమే కన్నయ్య. కన్నయ్య మాట, కన్నయ్య స్పర్శ నాకు తెలుసు. నా కన్నయ్య వచ్చాడు, వచ్చాడు. కన్నయ్య,
అలా వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నానమ్మ బాధపడకు. అనంత్, ఆగు పెద్దమ్మా. నిజం చెప్పు, అన్నయ్య వదినలకు ఫోన్ చేసింది నువ్వే కదా? చెప్పు పెద్దమ్మా. నేను ఫోన్ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? బామ్మకు బాలేదని అసలు వాళ్ళకెలా తెలిసింది? పైగా వాళ్ళు ఇంటి దాకా ఎలా వచ్చారు? ఎవరికీ కనిపించకుండా ఎలా వెళ్ళిపోయారు? అంతా నీకు తెలిసే జరిగింది పెద్దమ్మా. అవును ఫణి, నాకు కూడా అనుమానమే. ఎందుకంటే మాటి మాటికి అత్తయ్య పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నారు. ఏంటి, నన్నే అనుమానిస్తున్నారా? బాలా త్రిపురలు వస్తే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనిస్తానా? ఇన్ని రోజులు వాళ్ళ కోసం ఎంత బాధపడుతున్నావు. వాళ్ళొస్తే గడప దాటనిస్తానా? ఆ ఉంగరం చూస్తే నాకేం అర్థం కాలేదు. అసలు బాల ఉంగరం అక్కడెందుకుందా అని. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఒరేయ్, మా అక్క చాలా పెద్ద రాజకీయం చేస్తోందిరా. ఎందుకంటే అక్కలో ఈ టెన్షన్ తడబాటు ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. అసలు ఎలా వచ్చుంటారా? మేమింతలా కాపలా కాస్తుంటే మన కళ్ళు కప్పి వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు? మీ ఓ కళ్ళు, అవి మళ్ళీ కాపలా కాడు. ఛీ! ఈడేంటి ఆడలేక మధ్యలో దరువన్నట్టు మన మీద ఎగబడతాడు? హా